హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అల్లరి పిల్ల రెంచిక. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా ఐస్ క్రీమ్ చేస్తున్నాను. ఏంటంటే కావాల్సిన ఐటమ్స్ ఫుల్ క్రీము, మిల్క్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే డిమార్ట్ నుంచి తీసుకున్నాను. ఫుల్ క్రీము, గేదె పాలే, బఫెల్లో మిల్క్ అలాంటిది ఫుల్ క్రీము, బాగా ఫ్యాట్ ఉన్నది తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నానబెట్టుకున్నాను ఒక ½ అవర్ ముందు. పాలు స్లోగా సిమ్లో పెట్టుకుని అలాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్. 1 లీటరు ½ లీటర్ వచ్చేంత వరకు అలాగా సిమ్లోనే పెట్టుకుని మరిగించుకోవాలి. ఇదను నేను పౌడర్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ పౌడర్ మొత్తం కూడా వాటర్ పోసుకొని కొంచెం బ్లైండ్ పేస్ట్ లాగా పౌడర్ చేసుకున్నాను. ఇది వచ్చేసరికి కస్టర్డ్ పౌడర్ ఫ్రెండ్స్, అందరికీ తెలిసిందే కదా, కార్న్ ఫ్లోర్తో తయారు చేసేది. నేను కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ పెట్టి తీసుకున్నాను. 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ ఉంటే కస్టర్డ్ పౌడర్ అన్నా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అలా యూజ్ చేసుకున్నాను. నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. 2 స్పూన్స్ మిల్క్లో 2 స్పూన్స్ కలిపేసుకున్నాను ఫ్రెండ్స్. కలిపేసుకొని పాలు మరిగిన తర్వాత సిమ్లోనే పెట్టి అలాగ మరిగించుకోవాలి. 2 స్పూన్స్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ని పాలు పోసుకొని స్లోగా ఏమీ ఉండలు లేకుండా చక్కగా పలసగా కలుపుకోవాలి. ఆ మరిగిన పాలల్లో ఇది వేసుకొని ఏమి ఉండలు కట్టకుండా చక్కగా సిమ్లో పెట్టుకొని తిప్పుకోవాలి ఫ్రెండ్స్. షుగర్ యూజ్ చేశాను. చాలామంది బెల్లం కూడా యూజ్ చేస్తున్నారు. నేనైతే షుగర్ యూజ్ చేశాను. షుగర్ కూడా మీరు తెలిసిద్ది కాబట్టి టేస్ట్ బట్టి షుగర్ ఎంత క్వాంటిటీ అన్నది తెలుసుకొని చూడవచ్చు. అలాగే సిమ్లో పెట్టుకునే మరిగించుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. ఐస్ క్రీమ్ అనొచ్చు, కుల్ఫీ నేను దాంట్లో చేశాను కాబట్టి కుల్ఫీ టైప్లోకి వచ్చింది. ఐస్ క్రీమ్ కూడా అలాగా ఒక పెద్ద బాక్స్ లాంటి దాంట్లో తీసుకొని చక్కగా చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఇదే ఐటమ్స్ ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు, కుల్ఫీ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే సిమ్లోనే పెట్టుకుని చాలా స్లోగా మరిగించుకోవాలి. మరిగిన దాంట్లో నేను ఇది వేసుకున్నాను. బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఉంటాయి కదా, అవి నానబెట్టుకుని అది కూడా పేస్ట్ చేసుకుని ఇందులో వేసాను ఫ్రెండ్స్. వేసి సిమ్లో అలాగే మరిగించుకోవాలి. మరిగించుకునే కొద్దీ దగ్గరికి అనేసి వస్తుంది. దగ్గరికి అనేది వస్తుంది. అంతసేపు కూడా మనం సిమ్లోనే చక్కగా మరిగించుకోవచ్చు. ఇప్పుడు వేసవికాలం వచ్చేసింది కదా ఫ్రెండ్స్, అందరికీ కూలింగ్ తినాలనిపించింది ఎవరికైనా సరే. ఐస్ క్రీమ్ అంటారు పిల్లలు కూడా చక్కగా. అందుకే అందరికీ నచ్చేలాగా ఇంట్లోనే ఇలా టేస్టీగా ఐస్ క్రీమ్ ఆర్ కుల్ఫీ ఏదైనా అనొచ్చు, అలా చక్కగా చేసుకుని తినండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా ఈజీగా. మీరు చేసుకుని తినండి ఒకసారి, చాలా బాగుంది అనేసి అంటారు కూడా. బయట కూడా మార్కెట్లో కూడా ఇప్పుడు అన్నీ వచ్చేస్తున్నాయి అవైలబిలిటీకి. ఇది డీమార్ట్లోంచి నేను తీసుకున్నాను. మామూలు బఫెల్లో మిల్క్, కస్టర్డ్ పౌడర్ కూడా అది ఎంతో కాదు ఫ్రెండ్స్, 40 రూపీస్ అంతే. చాలా వచ్చింది. ఎంత తీసుకుంటాం క్వాంటిటీ బట్టి 2 స్పూన్స్ తీసుకుంటాం మ్యాక్సిమం, అంతే. అంతకన్నా ఎక్కువ అయితే తీసుకోము. 40 గ్రామ్స్ 50 గ్రామ్స్ అది చాలా బాగుంటుంది. ఇంకో ఫైనల్లీ అయితే అయిపోయింది. నా దగ్గరికి వచ్చేసి అలాగ దగ్గరికి వచ్చేంత వరకు సిమ్లోనే పెట్టుకుని మరిగించుకోవాలి ఫ్రెండ్స్. దగ్గరికి అయిపోయిన తర్వాత నేను ఏదో టేస్ట్ కోసం మళ్ళీ ఇంకా కిస్మిస్గా వేసుకున్నాను. అది కూడా ఫైన్ పేస్ట్ అయితే చేసుకోలేదు ఫ్రెండ్స్. బాదం పప్పు, జీడిపప్పు తెలిసేలాగా కొంచెం పలుకుల్లాగే ఉంచాను. చాలా బాగుంది. తింటే కనుక చాలా టేస్టీగా ఉంది. కిస్మిస్ కూడా అలా వేసుకున్నాను. నేను ఇంకా కూల్ అయిన తర్వాత నేను డీమార్ట్ నుంచి కూడా అది ఐస్ క్రీమ్ లాంటి కుల్ఫీ లాంటి బాక్స్ తీసుకొచ్చాను. నేను అందులో పోసి రిఫ్రిజిరేటర్లో పెట్టాను. మా ఫ్రిడ్జ్ వచ్చేసరికి 6 అవర్స్ పట్టింది ఫ్రెండ్స్. మంచిగా తయారైపోయింది. అసలు కుల్ఫీ అసలు చాలా టేస్టీగా వచ్చింది. చాలా బాగుంది అసలు. అన్నీ కూడా తింటుంటే మధ్యలో ఈ కిస్మిస్, బాదము, జీడిపప్పు తలిగి సో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకోండి నేను ఇలా వేసుకున్నాను. ఇలా వేసుకుని క్యాప్ పెట్టేసుకుని 6 అవర్స్ వరకు పెట్టుకున్నాను. చాలా బాగుంది. ఫైనల్లీ కొంచెం మిగిలితే ఆ కప్పులో వేసాను నేను. చాలా బాగుంది. ఇంకోండి నేనైతే 6 అవర్స్ పెట్టాను ఫ్రెండ్స్. చాలా మంచిగా అయిపోయింది. ఇంకా మా బావ ఆగక మధ్యలోనే తీసాను. అదిగోండి ఎలా ఉందంటే ఆడికి నచ్చింది. ఐస్ క్రీమ్ అంటాడు ఫ్రెండ్స్. అందుకే ఇంట్లోనే చేసి చూపించాను వాడికి. బాగుంది అనేసి తినేసాడు. ఇది ఇంకా నేను టైం పట్టిద్ది, కాకపోతే వాడు అడుగుతున్నాడు అనేసి ఒక పీస్ తీసాను. నేను నెక్స్ట్ డే తిన్నాను ఫ్రెండ్స్. మంచిగా తయారైంది. చాలా బాగుంది అసలు.
మీరు కూడా తయారు చేసుకోండి ఇలాగే ఈజీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.